అభిప్రాయం మేరకు మనం కూడా వాళ్ళు చెప్పిన దాని ప్రకారంగా మనం కూడా పెట్టుకుంటే మనం లబ్ధి పొందుతాం. అదేవిధంగా ఈ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలల్లో గత గవర్నమెంట్ కాంగ్రెస్ గవర్నమెంట్లో ఇచ్చిన రేషన్ కార్డులు తప్ప ఇప్పటి వరకు ఒక్క రేషన్ కార్డు కూడా ఈయన దాఖలు పోయింది. అదేవిధంగా మళ్ళీ కాంగ్రెస్ గవర్నమెంటు మళ్ళీ పేదోడు బియ్యం లేకుండా పేదోడు అంగోలు ఇస్తాడు అని చెప్పి మళ్ళీ రేవంత్ రెడ్డి అధిష్టానంతో పోరాటం చేసి ముందడుగేసి మళ్ళీ పేద రైతులు ఉన్నారమ్మా తెలంగాణ రాష్ట్రంలో అన్ని బడుగు బలిన వర్గాల రైతులు ఉన్నారు, పేదోళ్ళు ఉన్నారమ్మా, వాళ్ళకి రేషన్ కార్డులు లేవమ్మా, చాలా అంగోలు ఇస్తానమ్మా అని చెప్పి అధిష్టానంతో పోరాటం చేసి అది రేవంత్ రెడ్డి తెచ్చడం ఆయనకు రుణపడి ప్రజలందరూ ఉండాలి. అదేవిధంగా మనం కూడా అన్ని లబ్ధి చేకూర్చాలని కాంగ్రెస్ గవర్నమెంట్ ఇచ్చిన పథకాలన్నీ మనకు చేరాలని, అదేవిధంగా ఇప్పుడు మనము ఓపికతో చేసుకుంటే ఇందిరమ్మ ఇల్లు, రైతు భరోసా, అదేవిధంగా మన రేషన్ కార్డులు ఇవన్నీ రాని వాళ్ళు మళ్ళీ పెట్టుకోవడానికి 4 రోజుల టైం ఉన్నది. 4 రోజుల లోపల మీరు ఎక్కడైనా పెట్టుకోవచ్చు, మీ సేవా సెంటర్లో పెట్టుకోవచ్చు, ఎంఆర్ఓ ఆఫీసులో పెట్టుకోవచ్చు, మున్సిపాలిటీ ఇబ్బందులు ఆడ కూడా పెట్టుకోవచ్చు. మీరేమో ఇబ్బంది పడకుండా ప్రజలు నిశ్శబ్దంగా ఓపికతో పెట్టుకుంటే మనం లబ్ధి పొందుతాం. అదేవిధంగా మీరు ఏదున్నా కూడా మీరు ఈరోజు మన ఈ మీడియా వాళ్ళు వచ్చి మన సందేశాలు తీసుకున్నందుకు వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. వాళ్ళకు మీడియా డిటీవీ వాళ్ళకు కూడా వాళ్ళకు అభినందనలు. కొంచెం మాకు పబ్లిక్లో వచ్చి ఆఫీసు తీసుకున్నందుకు కూడా వాళ్ళకు డిటీవీ వాళ్ళు కూడా వాళ్ళకు పాపం వాళ్ళు కూడా మాకు ఈ ప్రజలకు అందుబాటులో ఉండి తీసుకున్నందుకు కూడా వాళ్ళకు కూడా శుభాకాంక్షలు. ఒకసారి మీరు చూసినట్టయితే ఈ కార్యక్రమం ఎంతో విజయవంతంగా జరుగుతున్నది. ప్రజలందరూ ఎంతో ఓపికగా చూసి చాలా చక్కగా నిర్వర్తిస్తున్నారు. కెమెరామెన్ ముకాబిర్తో డిటీవీ వరంగల్.